హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బిఎస్డి స్పోర్ట్. ఈరోజు వీడియోలో ప్రో కబడ్డీ సీజన్ 12కి సంబంధించిన తెలుగు టైటన్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ టీమ్స్ కంపారిజన్ అండ్ ప్లేయర్ టు ప్లేయర్ కంపారిజన్ అండ్ ఏ టీమ్ బెస్టో లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మనం బోత్ టీమ్స్ కోచెస్ ఎక్స్పీరియన్సెస్ అండ్ అచీవ్మెంట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ తెలుగు టైటన్స్కి కోచ్ వచ్చేసి కిషన్ కుమార్ హుడ్డా గారు. కిషన్ హుడ్డా గారు 2001లో ద్రోణాచార్య అవార్డ్ విన్నర్ అండ్ 5 times క్వాలిఫైయింగ్ టీమ్కి హెడ్ కోచ్ అండ్ 1 time ఛాంపియన్ టీమ్కి హెడ్ కోచ్ అండ్ పీకేఎల్లో చాలా ఎక్స్పీరియన్స్డ్ కోచ్. అండ్ అదర్ సైడ్ దబాంగ్ ఢిల్లీకి హెడ్ కోచ్ వచ్చేసి జోగిందర్ నర్వాల్. జోగిందర్ నర్వాల్ పీకేఎల్లో ఎక్స్పీరియన్స్డ్ డిఫెండర్, బట్ కోచింగ్లో 2 years ఎక్స్పీరియన్సే ఉంది అండ్ 1 time తన కోచింగ్లో టీమ్ క్వాలిఫై అయ్యింది. సో ఇప్పుడు కిషన్ హుడ్డా వర్సెస్ జోగిందర్ నర్వాల్ చూస్తే కిషన్ హుడ్డా గారు మోర్ ఎక్స్పీరియన్స్ హెడ్ కోచ్. సో ఇప్పుడు టైటన్స్కి 1 point అండ్ దబాంగ్ ఢిల్లీకి 0 points. నెక్స్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ మీకు మన వీడియోస్ ఫాస్ట్గా రీచ్ అవ్వాలంటే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి అండ్ మీకు ఇమీడియట్ కబడ్డీ ఆర్ క్రికెట్ అప్డేట్స్ కావాలంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ మనం ప్లేయర్ టు ప్లేయర్ కంపారిజన్ చేద్దాం. ఫస్ట్ కార్నర్ ప్లేయర్స్ చూస్తే తెలుగు టైటన్స్కి లెఫ్ట్ కార్నర్లో అంకిత్ జగ్లన్ ఆడతాడు. అంకిత్ జగ్లన్కి ఓవరాల్గా పీకేఎల్లో 21 మ్యాచెస్ ఆడితే 45 points స్కోర్ చేసిండు. అంకిత్ పీకేఎల్లో చాలా యంగ్ ప్లేయర్. అండ్ అదర్ సైడ్ దబాంగ్ ఢిల్లీకి లెఫ్ట్ కార్నర్లో ఫజల్ అత్రచలి ఆడతాడు. ఫజల్కి ఓవరాల్గా పీకేఎల్లో 500+ points ఉన్నాయి అండ్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ ఇన్ పీకేఎల్. ఫజల్ పీకేఎల్లో సీజన్ 1 నుంచి సీజన్ 12 వరకు అన్ని సీజన్స్ ఆడిన ప్లేయర్. సో అంకిత్ జగ్లన్ వర్సెస్ ఫజల్ అత్రచలి చూస్తే ఫజల్ అత్రచలి మోర్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ పవర్ఫుల్ డిఫెండర్. సో ఇప్పుడు టైటన్స్కి 1 point అండ్ దబాంగ్ ఢిల్లీకి కూడా 1 point. నెక్స్ట్ తెలుగు టైటన్స్కి రైట్ కార్నర్లో శుభం షిండే ఆడతాడు. శుభం షిండేకి ఓవరాల్గా పీకేఎల్లో 103 మ్యాచెస్ ఆడితే 222 points స్కోర్ చేసిండు. బట్ లాస్ట్ 2 seasonsగా 129 points స్కోర్ చేసి సూపర్ ఫామ్లో ఉండు. అండ్ అదర్ సైడ్ ఢిల్లీకి అమీర్ హుస్సేన్ బస్తామీ ఆడతాడు. బస్తామీకి ఓవరాల్గా పీకేఎల్లో 55 మ్యాచెస్ ఆడితే 95 points స్కోర్ చేసిండు. లాస్ట్ సీజన్లో 51 points స్కోర్ చేసి యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. సో శుభం షిండే వర్సెస్ అమీర్ హుస్సేన్ బస్తామీ చూస్తే శుభం షిండే మోర్ ఎక్స్పీరియన్స్డ్ డిఫెండర్. సో ఇప్పుడు టైటన్స్కి 2 points అండ్ దబాంగ్ ఢిల్లీకి 1 point. నెక్స్ట్ కవర్ డిఫెండర్స్ చూస్తే తెలుగు టైటన్స్కి లెఫ్ట్ కవర్లో అజిత్ పవార్ ఆడతాడు. అజిత్ పవార్కి ఓవరాల్గా పీకేఎల్లో 41 మ్యాచెస్ ఆడితే 76 points స్కోర్ చేసిండు అండ్ ఇయర్ బై ఇయర్ సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇస్తుండు. అండ్ అదర్ సైడ్ ఢిల్లీకి మోహిత్ నర్వాల్ అనే యంగ్స్టర్ ఆడతాడు. మోహిత్ నర్వాల్కి పీకేఎల్లో 2 matches ఛాన్స్ దొరికింది, 0 points స్కోర్ చేసిండు. సో ఎట్ టు ప్రూవ్ ప్లేయర్. యంగ్స్టర్కి డొమెస్టిక్లో మంచి పేరుంది. సో దబాంగ్ ఢిల్లీకి మోహిత్ నర్వాల్ ఆడతాడు. సో ఇప్పుడు అజిత్ పవార్ వర్సెస్ మోహిత్ నర్వాల్ చూస్తే అజిత్ పవార్ ఈజ్ మోర్ స్ట్రాంగ్ డిఫెండర్. సో ఇప్పుడు టైటన్స్కి 3 points అండ్ ఢిల్లీకి 1 point. నెక్స్ట్ తెలుగు టైటన్స్కి రైట్ కవర్లో సాగర్ రావల్ ఆడతాడు. సాగర్ రావల్కి ఓవరాల్గా పీకేఎల్లో 21 మ్యాచెస్ ఆడితే 45 points స్కోర్ చేసిండు. డెబ్యూట్ సీజన్లోనే సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. అండ్ అదర్ సైడ్ దబాంగ్ ఢిల్లీకి సుర్జిత్ సింగ్ ఆడతాడు. సుర్జిత్ సింగ్ ఓవరాల్గా పీకేఎల్లో 404 points స్కోర్ చేసి పీకేఎల్లో టాప్ 3 డిఫెండర్స్గా ఉండు అండ్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ డిఫెండర్ ఇన్ పీకేఎల్. సో ఇప్పుడు సుర్జిత్ సింగ్ వర్సెస్ సాగర్ రావల్ చూస్తే సుర్జిత్ సింగ్ ఈజ్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ స్ట్రాంగ్ డిఫెండర్. సో ఇప్పుడు టైటన్స్కి 3 points అండ్ దబాంగ్ ఢిల్లీకి 2 points. నెక్స్ట్ బోత్ టీమ్స్కి రైడర్స్ చూస్తే ఫస్ట్ తెలుగు టైటన్స్కి లెఫ్టిన్లో ఆశీష్ నర్వాల్ ఆడతాడు. ఆశీష్ నర్వాల్కి ఓవరాల్గా పీకేఎల్లో 21 మ్యాచెస్ ఆడితే 140+ points స్కోర్ చేసిండు. డెబ్యూట్ సీజన్లోనే స్టార్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. అండ్ అదర్ సైడ్ దబాంగ్ ఢిల్లీకి నీరజ్ నర్వాల్ ఆడతాడు. నీరజ్ నర్వాల్కి లాస్ట్ సీజన్లో 18 మ్యాచెస్ ఆడితే 87 points స్కోర్ చేసిండు. నీరజ్ మంచి సపోర్టింగ్ రైడర్ అండ్ యంగ్స్టర్. సో ఇప్పుడు ఆశీష్ నర్వాల్ వర్సెస్ నీరజ్ నర్వాల్ కంపేర్ చేస్తే ఆశీష్ నర్వాల్ ఈజ్ మోర్ స్కిల్ఫుల్ రైడర్. సో ఇప్పుడు టైటన్స్కి 4 points అండ్ దబాంగ్ ఢిల్లీకి 2 points. నెక్స్ట్ తెలుగు టైటన్స్కి రైటిన్లో విజయ్ మాలిక్ ఆడతాడు. విజయ్ మాలిక్ ఓవరాల్గా పీకేఎల్లో 128 మ్యాచెస్ ఆడితే 703 points స్కోర్ చేసిండు. అండ్ విజయ్ మాలిక్ ఎక్స్పీరియన్స్డ్ ఆల్రౌండర్. లాస్ట్ సీజన్లో 140+ points స్కోర్ చేసి సూపర్ ఫామ్లో ఉండు. అండ్ అదర్ సైడ్ దబాంగ్ ఢిల్లీకి అజింక్య పవార్ ఆడతాడు. అజింక్య పవార్కి ఓవరాల్గా పీకేఎల్లో 109 మ్యాచెస్ ఆడితే 492 points స్కోర్ చేసిండు. బట్ లాస్ట్ సీజన్లో పూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. సో విజయ్ మాలిక్ వర్సెస్ అజింక్య పవార్ కంపేర్ చేస్తే విజయ్ మాలిక్ ఈజ్ మోర్ బెటర్ ప్లేయర్. సో ఇప్పుడు తెలుగు టైటన్స్కి 5 points అండ్ దబాంగ్ ఢిల్లీకి 2 points. నెక్స్ట్ మనం
బోత్ టీమ్స్ కి సెంటర్ రైడర్ చూస్తే ఫస్ట్ తెలుగు టైటన్స్ కి సెంటర్ రైడర్ గా భరత్ హుడా ఆడతాడు. భరత్ హుడాకి ఓవరాల్ గా పీకేఎల్లో 85 మ్యాచెస్ ఆడితే 658 పాయింట్స్ స్కోర్ చేసిండు విత్ యావరేజ్ ఆఫ్ 8.5. అండ్ రీసెంట్ గా డొమెస్టిక్ లీగ్స్ లో సూపర్ పర్ఫార్మెన్స్ ఇస్తుండు. అండ్ అదర్ సైడ్ దబాంగ్ ఢిల్లీకి సెంటర్ రైడర్ గా అషు మాలిక్ ఆడతాడు. అషు మాలిక్ ఓవరాల్ గా పీకేఎల్లో 91 మ్యాచెస్ ఆడితే 762 పాయింట్స్ స్కోర్ చేసిండు విత్ యావరేజ్ ఆఫ్ 8.5. అండ్ లాస్ట్ 2 సీజన్స్ గా టాప్ 2 రైడర్. సో అషు మాలిక్ వర్సెస్ భరత్ హుడా కంపారిజన్ లో అషు మాలిక్ ఈజ్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ మోర్ డేంజరస్ రైడర్. సో ఇప్పుడు తెలుగు టైటన్స్ కి 5 పాయింట్స్ అండ్ దబాంగ్ ఢిల్లీకి 3 పాయింట్స్. ఓవరాల్ గా టైటన్స్ కి 2 పాయింట్స్ లీడ్ ఉంది కాబట్టి టైటన్స్ విన్నర్. అండ్ ఫ్రెండ్స్, ఇది జస్ట్ ఆన్ ది పేపర్ కంపారిజన్ మాత్రమే. మీకు ఏ టీం స్ట్రాంగ్గా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ టీం వీడియో చేయాలో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.